హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. అలా చేయడం వలన ఈ వీడియో అనేది కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు మీరు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేయండి. మనం తీసుకున్న గోంగూరను ఫస్ట్ ఆయిల్లో ఉడికించాలి. ఇది కడిగినాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ పోయే వరకు ఆయిల్లోనే ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నేను తీసుకున్న గోంగూర పులుపు ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగానే తీసుకున్నాను. ఈ గోంగూర ఒక్కో సైడు ఒకలా ఉంటుందండి. పులుపు ఉంది కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను. ఇంకా మీరు చికెన్ బట్టి కూడా గోంగూరను తీసుకోవచ్చు. నేను తీసుకున్న చికెన్ కూడా కొద్దిగానే ఉంది కాబట్టి దానికి తగ్గట్టు ఈ గోంగూరను తీసుకున్నాను. మనం తీసుకున్న గోంగూరలో మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. ఓన్లీ ఆయిల్ మాత్రమే కనిపించాలి మనకు. అలా అయ్యే వరకు ఆయిల్లోనే ఉంచండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ గోంగూర చికెన్ ఎలా చేయాలి అనేది. మధ్య మధ్యలో చూస్తే ఏమీ అర్థం కాదు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం తీసుకున్న గోంగూర పూర్తిగా ఆయిల్లో ఉడికింది. దాన్ని పక్కకి తీసుకొని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ సరిపోతుంది అంటే ఏమి అవసరం లేదు, సరిపోదు అంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 బగారా ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు, లవంగాలు వేసి కలిపేసుకోండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోనే వేసి కలిపేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచండి, ఎందుకంటే తొందరగా అడుగు పడుతుంది. ఇంకా మనం అందులోకి ఏమి యాడ్ చేయలేదు కాబట్టి. నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని చాలా లావుగా కట్ చేసిన. మీరు ఇలా ఏం చేయకండి, సన్నగా కట్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయి. నేనేదో మా వాడు ఏడుస్తున్నాడని అలా కట్ చేసిన చాలా లావుగా. చూడ్డానికి నాకే ఇంత పెద్ద కట్ చేసినా అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పచ్చివాసన పోవాలి. మనకు ఇవి బాగా ఆయిల్లోనే ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ చికెన్లకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్న చికెన్ను అందులోకి యాడ్ చేయడమే. నేను తీసుకున్న చికెన్ కాల్చిన చికెన్ అండి. అందులో కొద్దిగా బ్లాక్ అనిపిస్తుంది కదండి, అది కాల్చినది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మళ్ళీ ఏంది చికెన్ తేడా ఉంది అని అనుకోకండి, ఇది కాల్చినదండి. మనం తీసుకున్నటువంటి చికెన్కి మనం ఉడికించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలా కలిపేయండి. మధ్య మధ్యలో చికెన్ని కూడా అడుగు పట్టకుండా కలిపేస్తూ ఉండండి. మూత పెట్టేసి తెరిచి ఒకసారి చూస్తూ ఉండండి అడుగు పట్టకుండా చికెన్ ఎలా ఉంది అనేది. మనం చికెన్ కడిగినాం కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ తొందరగా ఇంకిపోవాలి అంటే అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడమే. చికెన్ 50% వరకు ఆయిల్లో ఉడికిన తర్వాత ఒక టమాటో తీసుకోండి. టమాటో అనేది ఒకటే తీసుకోండి, చిన్నది. ఎందుకంటే గోంగూర తీసుకుంటున్నాం, అది పులుపు ఉంటుంది. మళ్ళీ టమాటో ఎక్కువైతే ఇంకా పులుపు అనిపిస్తుంది మనకు కర్రీ. అందుకనే చిన్న టమాటో తీసుకోండి, సరిపోతుంది. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న గోంగూర కూడా అందులోకి యాడ్ చేయండి. కొంతమంది లాస్ట్ యాడ్ చేస్తారు. లాస్ట్ యాడ్ చేయడం వల్ల ఆ గోంగూరకి మనం నెక్స్ట్ వేసే కారం మసాలాలు పట్టవు కాబట్టి అంత అనిపించదు. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాతనే ఈ గోంగూరను యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. కారం అనేది ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కాబట్టి కొలతలతో అయితే చెప్పలేము. కారం వేసుకొని అందులోకి
ధనియాల పొడి, ఇది నేను పచ్చి ధనియాల పొడి వేసిన. నెక్స్ట్ మనకేమో కావాల్సింది గ్రేవీ కావాలి. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. గ్రేవీ లేకుండా నాకు ఫ్రైలానే ఉండాలి అంటే ఫ్రై లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేయండి. అందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా యాడ్ చేయండి. పుదీనా లేదు కాబట్టి నేనేమి ఇక్కడ యాడ్ చేయలేదు. అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. లాస్ట్ నేను చెప్పేది వినండి ఒకసారి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్. ఇంకా వేడి వేడి చికెన్ తినడమే.